పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో దేశంతో పాటు అంతర్జాతీయంగా ఆగ్రహాలు వ్యక్తం అవడం ఒక ఎత్తు అయితే, పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని చేసే దేశంగా అధికార ముద్ర వేయాలని అమెరికా ప్రభుత్వానికి ఆ దేశ రక్షణ శాఖ మాజీ అధికారి మిచెల్ రూబెన్ చెప్పుకొచ్చారు. పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ మీద ధ్వజమెత్తారు. ఆయనకు బిన్ లాడెన్కి తేడా లేదని, ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నారని చెప్పుకొచ్చారు. ఉగ్రవాదులు మారణకాండకు భారత్ కూడా ప్రత్యక్షంగా తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. హమాస్ దాడి తర్వాత ఇజ్రాయెల్ చూపిన అదే స్పష్టతతో భారత్ ప్రతిస్పందించాలని కోరారు. స్పష్టంగా చెప్పాలంటే హమాస్ విషయంలో ఇజ్రాయెల్ వ్యవహరించిన విధంగానే పాకిస్తాన్ పాక్ ఐఎస్ఐ విషయంలో చేయడం ప్రస్తుతం భారత్ విధి అన్నారు. కాశ్మీర్ పాకిస్తానీ జీవనాడంటూ ఇటీవల పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావించారు. ఆయన చేసిన ప్రసంగం ఉగ్రవాదానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుందన్నారు. భారత్ ఇప్పుడు చేయాల్సింది ఆ జీవనాడిని కత్తిరించడమే అని స్పష్టం చేశారు. పహల్గాం ఉగ్రదాడిని పుల్వామా 2 ఘటనగా జమ్మూ కాశ్మీర్ మాజీ డీజీపీ శేష్ పాల్ పోల్చారు. అక్టోబర్ 7న ఇజ్రాయెల్ మీద హమాస్ దాడి చేసిన విధంగానే ఇది కూడా ఉందన్నారు. పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ ఇటీవల చేసిన హిందూ వ్యతిరేక ప్రసంగం గురించి ప్రస్తావించారు. ఇజ్రాయెల్ చేసినట్టుగానే భారత ప్రభుత్వం కూడా ప్రతిస్పందించాలన్నారు. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్ మీద హమాస్ జరిపిన దాడికి దీనికి పోలికుంది. వాళ్ళు ఇక్కడికి వచ్చి చేశారని. ఇక్కడ సమస్యల్లో ఏంటంటే భారతీయుల్లో మార్పు రావాలి. ఎప్పటికీ కూడా అది మతంతో సంబంధం లేదు, మత ఉగ్రవాదం కాదు, ఈ దేశాన్ని ఏదో కాశ్మీర్ కోరుకుంటున్నారు వాళ్ళు అని వాగేటటువంటి పందులు మన మధ్యలోనే ఉన్నాయి. వాళ్ళు మారినంత వరకు మనం ఎంతవరకు ముందుకెళ్ళగలమో చూడాలి.